ఈ రోజు మనం చాలా మందికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వబోతున్నాం. వెల్కమ్ టు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. సో హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? సూర్య. ఓకే, హాయ్ సూర్య బ్రో. అండ్ బయట మీరు ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తుంటారు, ఇక్కడే టేస్ట్ చేశారు. సో ఈ రెండిట్లో వాట్ ద డిఫరెన్స్ యూ ఫీల్? నాకు చూసుకొచ్చి ఇది 0 షుగర్ ఉంటుంది, టేస్ట్ గుడ్, ఓకే, తిన్నట్టు అనిపిస్తుంది ఐస్ క్రీమ్. ఓకే. ఐస్ క్రీమ్స్లో బోరింగ్ ఫ్లేవర్ ఏంటి? నార్మల్ స్కూప్ స్టైల్ వెనిలా. వెనిలా వెనిలా ఫ్యాన్స్ అట్టే అయిపోతారేమో. అండ్ ఓకే, వన్ వర్డ్ అబౌట్ దిస్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. బెటర్. బెటర్, బయట ఐస్ క్రీమ్స్తో పోల్చుకుంటే బెటర్. చాలా బెటర్. ఓకే. అండ్ ఇప్పుడు ఒక చిన్న క్విజ్ ఆడదాం మనం. ఓకే. లైక్ ఆప్షన్స్ నేను చెప్తాను, మీరు ఎవరు కోటేశ్వర షోలో ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ ఫస్ట్ ఏ కంట్రీలో ఇన్వెంట్ చేశారు అంటుంటారు. ఆప్షన్ ఏ ఇండియా, బి చైనా, సి అమెరికా, డి ఫ్రాన్స్. చైనా. చైనా, ఓకే. ఫ్రీజర్ లేని టైంలో ఐస్ క్రీమ్ ఎలా చేసేవారు? ఏ సాల్ట్, బి స్నో, సి మట్టిలో పెట్టి. స్నో. ఇప్పుడు చెప్పబోయే ఫ్లేవర్స్లో వరల్డ్స్ బెస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది? ఏ వనిలా, బి మ్యాంగో, సి చాక్లెట్, డి స్ట్రాబెరీ. చాక్లెట్. ఐస్ క్రీమ్ చాలా వేగంగా తింటే కొంతమందికి ఒక తలనొప్పి ఫీలింగ్ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు? ఏ బ్రెయిన్ ఫ్రీజ్, సి ఐస్ ఫీవర్, సి కోల్డ్ షాక్, డి ఐస్ హెడేక్. కోల్డ్ షాక్. కోల్డ్ షాక్. ఐస్ క్రీమ్ ఎందుకు కరుగుతుంది? ఏ ఎయిర్ వల్ల, బి హీట్ వల్ల, సి షుగర్ వల్ల. హీట్. హీట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్. ఐస్ క్రీమ్ని తెలుగులో ఏమంటారు? తెలీదా? ఓకే, ఓకే. సో మీకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏ కంట్రీలో ఇన్వెంట్ చేసి ఉంటారు. ఒక్కొక్కరు కూడా చెప్పారు, కానీ ఫస్ట్ అయితే మ్యాక్సిమం చైనా అని చెప్పి అంటుంటారు. బాగా చెప్పారు, రైట్ ఆన్సర్. క్లాప్స్ క్లాప్స్ కొట్టండి అప్పా. ఫ్రీజర్ లేని టైంలో ఐస్ క్రీమ్ ఇది అందరూ స్నో అనే చెప్పారు, మ్యాక్స్ తెలిసే ఉండదు కాబట్టి. చెప్పబోయే ఫ్లేవర్స్లో వరల్డ్స్ బెస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మీరేం చెప్పారు? చాక్లెట్. మీరు? వెనిలా. వెనిలా. ఐస్ క్రీమ్ వేగంగా తింటే కొంతమందికి వచ్చే తలనొప్పిని ఏమంటారు? ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ ఫ్రీజ్. ఐస్ హెడేక్ మనోడి. ఐస్ క్రీమ్ ఎందుకు కరుగుతుంది? హీట్ వల్ల ఆబ్వియస్లీ. అండ్ ఐస్ క్రీమ్ తెలుగులో ఏమంటారు? తెలుసుకోవాలని ఉందా? ఇట్స్ కాల్డ్ హిమగ్రీమం ఇన్ తెలుగు. కష్టమే. మ్యాథ్స్ ఎవరికి తెలియదు, అందుకే అడిగాను. సో నేను చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా మీరు మ్యాక్సిమం గెస్ట్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ నా తరపు నుంచి. ఓకే. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలో అక్కడ చూస్ చేసుకోండి, తినేసేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే.